ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక క్యాపబిలిటీ హరీష్ రావు గారికి ఉంది. ఇది అందరికీ ఉండేటువంటి లక్షణం కాదు. మరి అలాంటి నాయకుడు పోలీస్ స్టేషన్లో ఉన్నారంటే అలా పని చేయించుకున్నటువంటి వాళ్ళ యొక్క గుండెలో వాళ్ళు ఎంతగానో ప్రేమించినటువంటి వాళ్ళు ఎంత ఆక్రందన ఉంటుంది, వాళ్ళకి ఎంత ఆవేదన ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచో, సిద్దిపేట నుంచో, కరీంనగర్ నుంచో వచ్చేస్తున్నారంట జనం. నేను విడిచిపెట్టకపోతే ఇది సాయంత్రం 8-9 అయ్యేటప్పటికి చాలా తీవ్ర ఆందోళన జరిగేటువంటి పరిస్థితి ఏర్పడింది. మొత్తం జూబ్లీ హిల్స్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది, చాలా పరిస్థితులు వేరుగా ఉంటాయి అనేటువంటి రిపోర్ట్ రావడంతో 6:30కి ఎట్టకేలక ఆయన బయటికి పంపించారు. ఇంకొక గంట ఉంచినట్లయితే లేదా ఇంకో 2 గంటలు ఉంచినట్లయితే ఒక 5,000 మందో 10,000 మందో వస్తే మొత్తం జూబ్లీ హిల్స్ జామ్ అయిపోయేది, మొత్తం హైదరాబాదు దిగ్బంధం అయిపోయేటువంటి పరిస్థితి ఏర్పడేది. అంటే ఒక లీడర్ని టచ్ చేయాలనుకున్నప్పుడు ఆ లీడర్ బ్యాక్గ్రౌండ్ని, ఆ లీడర్ యొక్క ఆలోచనలు కూడా పరిగణలో తీసుకోవాలి. సరే, ఆయన మీద ఎలిగేషన్స్ ఉన్నాయా, ఆరోపణలు ఉన్నాయా అంటే ఉండొచ్చు. నాయకుడి మీద ఆరోపణలు ఉండొచ్చు, ఎలిగేషన్స్ ఉండొచ్చు. నాయకత్వం వేరు, ఒక పొలిటీషియన్గా అతను ప్రజలతో ఉన్నటువంటిది అది వేరు. కాబట్టి సరే ఏదన్నా కానీ అంటే జనరల్గా ఆయనకు 2 పదాలు ఉంటాయి. హరీష్ రావు గారిని పిలిచేటువంటి పదం ఏంటయ్యా అంటే ట్రబుల్ షూటర్, రెండోది పొలిటికల్ స్ట్రాటజిస్టు. ఆయన సమస్యని ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఆ సమస్యని పరిష్కరించడంలో ఆయన ట్రబుల్ షూటర్. అదేవిధంగా పొలిటికల్ స్ట్రాటజీ చేయటంలో ఏ అంశాన్ని ఎత్తుకోవాలి, ఏ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, దేన్ని AK-47 తోటి కాల్చాలి, దేన్ని AK-47 తోటి కాలిస్తే అది పర్ఫెక్ట్గా దిగిద్ది బుల్లెట్, దేన్ని నైఫ్ తోటి కొయ్యాలి, దేన్ని లాగి కొట్టాలి అనేటువంటి దాంట్లో ఆయనకున్నంత క్లారిటీ, ఆయనకున్నంత పొలిటికల్ స్ట్రాటజీ మిగిలినటువంటి వాళ్ళకి అంత రాలా. సరే, అందుకనే ఆయన దానికి తగ్గట్టుగా వెళ్ళాడు, దానికి తగ్గట్టుగా ఆన్సర్ చెప్పాడు, దానికి తగ్గట్టుగా వచ్చాడు. చివరికి జరగాల్సింది జరిగింది. ఇది ఓవరాల్గా. మొత్తానికి దండుపాళ్యం బ్యాచ్ అంటున్నాడు. నాకెందుకో ఆ పదం హరీష్ రావు గారు నోటి వెంట ఉంటే భయం వేస్తుంది. దండుపాళ్యం బ్యాచ్ అని అంటే అదేదో ఒక సినిమా చూసాం. ఆ సినిమాలో ఒక 4-5 అమాయకంగా ఉండి వాళ్ళు అత్యంత క్రూరంగా నేరాలు చేయటం, అత్యంత క్రూరంగా చంపివేయటం, ఇట్లాంటి అత్యంత క్రూరమైన చరిత్ర కలిగినటువంటి వాళ్ళ పేరుని హరీష్ రావు గారు మంత్రులకి వీళ్ళకి పెట్టడం అనేటువంటిది కొంత ఆందోళనకరమైనటువంటి అంశమే. ఆ పదాన్ని ఊహించుకొని, ఆ పదాన్ని విని ఆ సినిమాను ఊహించుకుంటే మనకే భయం వేస్తుంది. మరి ఎందుకు అంత పెద్ద పదాన్ని ఆయన పెట్టాడో నాకైతే అర్థం కాలేదు. కానీ బట్ అది కొంచెం విభిన్నమైనటువంటి అభిప్రాయం. సరే, ఇక ఏదేమైనా అంటే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంశం కాకుండా ఇది ఇప్పుడు బొగ్గు సంబంధించిన అంశంపై టర్న్ అయ్యేలా కనిపిస్తుంటారా? చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. ఫోన్ ట్యాపింగ్ వివాదాన్ని, బొగ్గు సంబంధించిన బొగ్గు స్కామ్ని డైవర్ట్ చేయడం కోసం ఫోన్ ట్యాపింగ్ పిలిచారు అనుకుందాం. కానీ ఇవాళ మొత్తం జరిగింది ఏంటంటే బొగ్గు స్కామ్ వివాదమే రైజ్ అయింది. హరీష్ రావు గారు వెళ్తా కిషన్ రెడ్డి గారికి దీని మీద CBI విచారణ చేయాలన్నాడు. ఇప్పుడేమైనా సిట్టింగ్ జడ్జితోటి విచారణ చేయమని చెప్పని రేవంత్ రెడ్డి గారు సవాల్ విసిరారు. ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని అసలు ఆయన డైవర్ట్ చేశాడు. ఫోన్ ట్యాపింగ్ విషయం అనేది డైవర్ట్ అయింది. అవును సార్. ఏమి సబ్జెక్ట్ వచ్చింది? బొగ్గు స్కామ్ వివాదం వచ్చింది. ఇప్పుడు ఏమన్నారు? సీఎం రేవంత్ రెడ్డి గారి బామ్మర్ది సృజన్ రెడ్డి పాత్ర అన్నారు. సృజన్ రెడ్డి ఎవరయ్యా అంటే ఆయన ఉపేందర్ రెడ్డి ఎమ్మెల్యే, పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి అల్లుడు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అల్లుడు ఆయన. కానీ రేవంత్ రెడ్డి గారికి, గీత గారికి ఎక్కడో చుట్టం. సరే, ఏదన్నా కానీ బంధుత్వాలు లేకుండా ఎట్లా ఉంటాయి. కానీ ఇది వదిలేశాడు, అది పట్టుకున్నాడు. అంటే ఏది ఎట్లా పట్టుకోవాలి, ఏది ఎట్లా వదలాలి అనే దాంట్లో ఇప్పుడు కిషన్ రెడ్డి గారికి లేఖ రాయాల్సిన అవసరం ఏంది? సిట్టు విచారణకి వెళ్తా రాసి దాన్ని మొత్తాన్ని చర్చలోకి తీసుకొచ్చాడు. CBI విచారణ చేయమంటున్నాడు, ఇప్పుడు సిట్టింగ్ జడ్జి విచారణ అంటున్నాడు. ఈ 2 జరిగేవి కాదు. కానీ ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే కోల్ స్కామ్ వివాదం ఎంత పెద్దదైతే, కోల్ స్కాము ఎమ్మెల్యేల మధ్య, మంత్రుల మధ్య, ముఖ్యమంత్రి మధ్య ఇంత పెద్ద వివాదాలు జరుగుతున్నాయని బయటకు వస్తే, మీడియా ఇంత స్థాయిలో దీని మీద ప్రకంపనలు లేపితే, అసలు బొగ్గు శాఖ మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు ఇంతవరకు మాట్లాడకపోవటం అనేటువంటిది ఆశ్చర్యంగా, సంభ్రమాశ్చర్యంగా,
ఆశ్చర్యంగా నాకైతే కనపడుతూ ఉంది. ఇందులో కేటీఆర్ గారు రెస్పాండ్ అవ్వాలి కదా. కేటీఆర్ గారు మాట్లాడుతూ కిషన్ రెడ్డి గారితో ఇందులో గనక మీకు వాటాలు లేకపోతే మీరు వెంటనే స్పందించండి అని ఒక పదం వాడారు. అంటే వాటాలంటే అసలు టెండర్ ఫైనల్ కాకుండా వాటాలు ఎవరు ఇస్తారండి రాజు గారు? టెండర్లే ఫైనల్ కాల, అసలు దాన్ని రద్దు చేశారు. టెండర్లు ఫైనల్ అయ్యి నీకు ఇస్తే కదా నువ్వు డబ్బులు ఇచ్చేది. నువ్వు టెండర్లు ఫైనల్ కాకుండా నువ్వు డబ్బులు ఎందుకు ఇస్తావు? నువ్వు బీజేపీని ఇరికించే ప్రయత్నంలా కనిపిస్తుంది. అంటే ఎవరిని విరికిచ్చినా జనరల్గా ఇంత పెద్ద వివాదం అయిన తర్వాత బాధ్యత కలిగినటువంటి శాఖ మంత్రిగా, ఈ రాష్ట్రానికి చెందినటువంటి మంత్రిగా ఆయన వెంటనే రెస్పాండ్ అవటం అనేటువంటిది మంచిది. కానీ ఆయన ఎందుకనో రెస్పాండ్ కాకపోవటం ఈ వివాదాన్ని మరింత జటిలంగా తీసుకువెళ్తుంది. లేదు అంటే హరీష్ రావు గారు రాసినటువంటి దాని మీద ఎంక్వైరీకి, సిబిఐ ఎంక్వైరీ కాకపోతే ఇంకొక ఎంక్వైరీకి విచారణకు ఆదేశించమనండి, తప్పు లేదు. అది ఆయన గౌరవాన్ని పెంచే అంశం. ఆయన గౌరవాన్ని తగ్గించుకునే విధంగా ఆయన మాట్లాడకపోవటం అనేటువంటిది అది చర్చనీయ అంశం. ఇప్పుడు కేటీఆర్ గారు అదే ఆయన మాట్లాడుంటే ఆయన కామెంట్ చేయడు కదా. మీకు వాటాలు, ఆయనకేం వాటాలు ఉంటుంది? ఈ గొడవ ఇక్కడ అయితే కదా. యాక్చువల్లీ 51% తెలంగాణ, 49% కేంద్రం. 49%లో కూడా ఇద్దరు డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ళు కూడా వీళ్ళొక్కరు అనుమతే కాదు, వాళ్ళ అనుమతి కూడా కావాలి. మరి ఈ అనుమతుల మధ్య ఇక్కడ అసలు ఏం జరిగిందో, పైన ఏం జరిగిందో, లోపల ఏం జరిగిందో, కింద ఏం జరిగిందో, ఆ కింద ఏం జరిగిందో, ఆ పక్కన ఏం జరిగిందో ఎవరు తెలుసు. ఆ గదుల్లో ఏం జరిగిందో, వెనకమాల గదిలో ఏం జరిగిందో, ముందు గదిలో ఏం జరిగిందో, ఎక్కడెక్కడ ఏం జరిగిందో మనకేం తెలుసు. సరే ఏదో జరుగుతూ ఉంది. సరే మనం ఏమంటానంటే, నేను ఈరోజు హీరో ఆఫ్ ద డే హరీష్ రావు గారు. కాంగ్రెస్ పార్టీ ఆయన కదిలించి ఆయన సిట్టు విచారణకు పిలిచి ఆయన బలం ఎంత, ఆయన శక్తి ఎంత, జనంలో ఉన్నటువంటి ఆదరణ ఎంత, ఆయన కోసం వచ్చి పోరాడేటువంటి జనం ఎలా ఉంటారు, ఆయన కోసం జనం ఏ విధంగా జిల్లాల్లో రెస్పాండ్ అయ్యి ముందుకు వస్తారు అనేటువంటిది ఇటు బీఆర్ఎస్ పార్టీకి, ఇటు కాంగ్రెస్ పార్టీకి, ఇటు బీజేపీ పార్టీకి అందరికీ కూడా ఆయన చక్కగా ఉదాహరణలతోటి ఆయన చక్కగా తెలియజేశారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అందుకని హరీష్ రావు గారు చెప్పాల్సింది ఏదన్నా ఉంటే థ్యాంక్స్ రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఇందాక అన్నాడు, ఆయన పరోక్షంగా అన్నాడు, నోటీసు మాకు తక్కిన గౌరవంగా భావిస్తానన్నాడు. ఆయనేమో అనకు చెప్పకుండా చెప్పలా, థ్యాంక్స్ ఇండైరెక్ట్గా చెప్పాడు. ఎవరికి? రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి ఇండైరెక్ట్గా థ్యాంక్స్ చెప్పాడు. నువ్వు పిలవబట్టే కదా నాకు ఇంత ఇది వచ్చింది, ఆయన బలం తెలుసు. అంటే జనంలో ఈరోజు మొత్తం డైవర్ట్ చేశారు కదా. దావోస్లో పోయిన రేవంత్ రెడ్డి గారిది ఇదంతా ఎటో పోయింది, ఎక్కడేదో పోయింది, అసలు ఏ సబ్జెక్టు లేదు, ఒకటే సబ్జెక్టు. అంటే ఇది ఒక పొలిటికల్ గేమ్ చేసేటప్పుడు ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎవరిని ఎలా కదిలించాలి, ఎవరిని కదిలించకూడదు, అది ఒక చాలా జాగ్రత్తగా చేయాల్సిన అంశం. అంటే ఒక విధంగా ట్రైల్ అనుకోవచ్చు అంటారా? హరీష్ రావు గారికి బలగం ఎంత ఉందనేది ఒక విధంగా ట్రైల్ వేయడం కోసం. ట్రైలేం కాదు, అవన్నీ అందరికీ తెలిసిన అంశమే. అంటే ఆయన గురించి వాళ్ళకి తెలుసు, వీళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. కాకపోతే ఏదో అయ్యిద్ది అనుకున్నారు, అది ఏదో అయింది. బైట్స్ ఉన్నట్టుంది కదా, ఒకసారి బైట్స్ ప్లే చేయండి. హరీష్ రావు గారు బయట ఉంటే. నీకు ధైర్యం ఉంటే 6 గ్యారెంటీల మీద మాట్లాడదాం, రైతు రుణమాఫీ మీద మాట్లాడదాం, బొగ్గు కుంభకోణం మీద మాట్లాడదాం, ఇండస్ట్రీస్ కుంభకోణం మీద మాట్లాడదాం, భూముల కుంభకోణం మీద మాట్లాడదాం, పవర్ కుంభకోణం మీద మాట్లాడదాం, ఏ కుంభకోణం మీద మాట్లాడదాం. నీ ప్రభుత్వం కుంభకోణాలకు నిలయంగా మారింది. నీ ప్రభుత్వం ఇవాళ మొత్తం ఎక్కడికక్కడ దోచుకొని తింటా ఉన్నారు. అందిన కాడికి దండుపాలెం ముఠాలాగా దోచుకుంటా ఉన్నారు. మీ దోపిడికి మేము అడ్డు వస్తున్నామని కేటీఆర్ గారు ఎక్కడికక్కడ ప్రశ్నిస్తున్నారని నువ్వు చిల్లర రాజకీయాలకు పాల్పడతా ఉన్నావు. నువ్వు సిట్టు, లట్టు, పొట్టు ఎన్నన్నా వేసుకో, ఏమన్నా చేసుకో, మాకు న్యాయస్థానాల మీద గౌరవం ఉంది. నువ్వు ఎక్కడికి పిలిచినా వస్తా, ఎన్నిసార్లు పిలిచినా వస్తా, నిజాయితీగా సమాధానాలు చెప్తాం, మేము భయపడం. నీ చిల్లర రాజకీయాల మీదనే మాకు అసహ్యం ఉంది. వెగటు పుడతా ఉంది ప్రజలకు. నీ భాష, నీ మాటలు వింటా ఉంటే రోత పుడతా ఉంది ఇలా రాష్ట్ర ప్రజలకు. రేవంత్ రెడ్డి గారు చూసుకో, అసలు ఇడిచిపెట్టాం, నేను ఇంకా గట్టి కొట్లాడతాం. నాకు తెలిసి ఇవాళ మళ్ళీ లీక్ ఇస్తారు, ఇట్లా అయిందట అట్లా అయిందట, లోపల ఓ చిల్లర లీక్ ఇస్తారు. దమ్ముంటే వీడియో బయట పెట్టు. ఇది బీఆర్ఎస్ మనం ఎలా చూడొచ్చు సార్? ఒక విధంగా భయం అనుకోవచ్చా, లేదా బల ప్రదర్శన అనుకోవచ్చు? బీఆర్ఎస్ బల ప్రదర్శన కాదు, కానీ హరీష్ రావు బలం ఏందో అందరూ చూశారు. బీఆర్ఎస్ పార్టీలో కూడా ఒక రకమైన ఒక వాదన ఉంది, ఆయన గ్రూపు, ఈయన గ్రూపు, ఈ గ్రూపులని. ఈ గ్రూపులు ఏం లేదు, హరీష్ రావు బలం ముందు, హరీష్ రావు గ్రూప్ ముందు మిగిలిన గ్రూపులు అన్నీ కూడా దిగదుడిపి అంటారా? చిన్నవే.
చిన్నవే అంటే ఈయన మీద ఉండే ప్రేమ ఎక్కువ అనేది చూపించారు. వాళ్ళేం తక్కువ కాదు, కానీ వాళ్ళు తక్కువ కాదు, కానీ ఈయనకు ఉన్నటువంటి స్ట్రెంగ్త్ కొంత అందరికీ అర్థమైందేమో అనిపించింది. సరే అజిత్ గారు ఉన్నారండి. అజిత్ గారు, ఏండి మొత్తానికి ఈరోజు హీరో ఆఫ్ ద డే హరీష్ రావు గారు అనుకుంటా. మొత్తానికి అడి చేసి ఇడి చేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈరోజు మొత్తం ఆయనకు అప్పచెప్పారు, మొత్తం ఆయన చేతుల్లో పెట్టారు. ఆయన బలాన్ని ఆయన బలగాన్ని అందరికి చూపించారు అన్ని పార్టీలకి. ఏమంటారు? ఇది నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా వంశీ గారు, ఎందుకంటే నిన్న రాత్రి 9 గంటల సమయంలో ఆయనకి ఆ సమయంలో కూడా హరీష్ రావు గారు కొంతమంది డాక్టర్లతోటి మీటింగ్ అయి ఉన్నారు ఈరోజు. అంటే గతంలో ఆయన వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు కాబట్టి కొన్ని సమస్యలు వాళ్ళు హరీష్ రావు గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు నైట్ 9:30 అప్పుడు ఆయన డాక్టర్స్తో సమావేశం అయి ఉన్న సమయంలో సీటు తీసుకెళ్లి సీటు నోటీసులు అక్కడ కోకాపేటలో ఆయన నివాసంలో ఇచ్చారు వంశీ గారు. ఆ తర్వాత వెంటనే సిద్దిపేట నుంచి ఆయన రాత్రి హడావుడిగా అక్కడి నుంచి ఎక్కడా కూడా అంటే కొంత సమయం కావాలనో లేదంటే 12 గంటల్లో ఎలా హాజరు కావాలనో అదేమీ అనకుండా నేరుగా సిద్దిపేట నుంచి ఆయన హైదరాబాద్కి వచ్చి సిట్ విచారణకి హాజరయ్యారు. ముందు బీఆర్ఎస్ భవన్కి వెళ్ళి అక్కడి నుంచి సిట్ విచారణకి హాజరయ్యారు వంశీ గారు. ఈ సందర్భంగా ఇంత తక్కువ సమయంలో హరీష్ రావు గారు సిట్ విచారణకి రావడం ఒకటైతే, మరోవైపు పెద్ద ఎత్తున కార్యకర్తలు మనం చూసాం వంశీ గారు. అటు బీఆర్ఎస్ ఆఫీస్ నుంచి, అదేవిధంగా ఉదయాన్నే కోకాపేట నివాసం దగ్గరికి ఎంతమంది వెళ్ళారు, అక్కడి నుంచి బీఆర్ఎస్ ఆఫీసు, అక్కడి నుంచి సిట్ కార్యాలయం జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్. అంటే ఏదో జరిగిపోతోంది తమ అభిమాన నాయకుడికి అన్న ఒక భావన ఎంతమంది ప్రజల్లో కనిపించింది అనేది మనం చూసాం వంశీ గారు. ఈ మధ్య కాలంలో మహిళలు ఇంతమంది ఇటీవల కాలంలో వచ్చి అక్కడ నిరసనకి దిగి అరెస్ట్లు అవ్వడం అనేది కూడా ఈరోజు హరీష్ రావు గారి సిట్ దీని సందర్భంగానే విచారణ సందర్భంగానే చూసాము. అయితే ఒకటి అంటే ఇచ్చిన నోటీసులకి ఈరోజు జరిగిన దర్యాప్తుకి కానీ విచారణకు కానీ సంబంధం లేదనే భావన వినిపిస్తోంది వంశీ గారు. ఎందుకంటే ఇచ్చింది 160 సిఆర్పిసి కింద నోటీసులు ఇస్తే దాంట్లో ఎక్కడా కూడా అడగడంలో కూడా బలవంత పెట్టకూడదు, చాలా మైన్యూట్. అంటే వాళ్ళు ఇష్టం ఉంటే చెప్పొచ్చు, ఇష్టం లేకపోతే చెప్పకుండా ఉండొచ్చు వంశీ గారు. అది 160 సిఆర్పిసి. కానీ దానికి కనీసం న్యాయవాదుల్ని అనుమతి ఇవ్వకుండా ఇంతసేపు కూర్చోబెట్టి అందులో కూడా ప్రతి గంటకి ఒకసారి బయటకు వెళ్ళడము, వేరే వాళ్ళతో మాట్లాడడము, మళ్ళీ రావడము, మళ్ళీ మాట్లాడడము, ఇలా అంటే పూర్తిగా ఒక రకంగా. వంశీ గారు చెప్పండి, అసలు హరీష్ రావు గారు వాళ్ళని ప్రశ్నించుంటారంటారా, లేకపోతే వాళ్ళు హరీష్ రావు గారిని ప్రశ్నించుంటారంటారా? ఖచ్చితంగా హరీష్ రావు గారే ప్రశ్నించుంటారు వంశీ గారు. ఎందుకంటే ఆయన అనేది ఒకటే మాట. ఒకటి, ఆ సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో హరీష్ రావు గారు హోంమంత్రి కాదు, డీజీపీ కాదు, లేదా అంటే ఒకవేళ ఫోన్ ట్యాపింగ్కి సంబంధం ఏదన్నా ఉంటే ఆ రోజు సీఎంకు ఉండాలి, లేదంటే ఈవెన్ ఐటీ మినిస్టర్కో లేదంటే డీజీపీకో వీళ్ళకు ఉండాలి. ఆ ఏది లేని నన్ను ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఎలా ప్రశ్నిస్తారని అనేది ఆయన క్వశ్చన్ చేసినట్టు తెలిసింది. ముఖ్యంగా ఒకవేళ అలా ప్రశ్నించాల్సి ఉంటే మాజీ డీజీపీగా ఉన్న మహేందర్ రెడ్డి గారిని, అదేవిధంగా ఆ రోజు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉండి ఈరోజు డీజీపీగా ఉన్న శివధర్ రెడ్డి గారిని, ఇద్దరిని కదా నోటీసులు ఇవ్వాల్సిందని హరీష్ రావు గారు అక్కడ అడిగినట్లుగా తెలుస్తోంది వంశీ గారు. అంటే తర్వాత మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఈ అంశాలు ఆయన ప్రస్తావిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే అంటే అసలు వాళ్ళకి ఇవ్వకుండా హరీష్ రావు గారిని ఎందుకు టార్గెట్ చేశారు అని అనేది ఇక్కడ ప్రశ్న. దాంట్లో సరే టార్గెట్ చేస్తే మనం వంశీ గారు గతంలో కవిత గారు ఒక మాట అన్నారు వంశీ గారు. మద్యం కుంభకోణంలో కానీ మద్యం స్కామ్ విషయంలో కవిత గారిని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఎవ్వరు కూడా కనీసం పార్టీ కార్యకర్తలు కూడా రాలేదు. ఈవెన్ ఎయిర్పోర్ట్ వరకు నేను ఒక్కదాన్ని వెళ్ళాను, కనీసం ఇంట్లో వాళ్ళు కూడా తోడు రాలేదన్నారు. ఆ తర్వాత కేసీఆర్ గారు సిట్ ముందుకి హాజరవ్వాల్సి వచ్చినప్పుడు కేసీఆర్ గారు వెనక కూడా జనం లేరు అన్నారు. ఎవరు వెనక లేరు కానీ హరీష్ రావు గారు వెనక ఉంటారు అని అనేది ఆయన ఆరోపిస్తా అన్నారు. అంటే కార్యకర్తల అభిమానము, కార్యకర్తలకు అందుబాటులో ఉండడము, నిత్యం జనం మధ్య ఉండడము, జనం సమస్యలను అనుక్షణం ఆయన అది ఖచ్చితంగా పరిష్కరించే ప్రయత్నం చేయడము, పరిష్కరించడము. కానీ అసలు ఫోను సిట్టు విచారణ ఈ గోలంతా ఎటో పోయింది. అసలు అంతా నైని బొగ్గు స్కామ్ గురించే అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ విచారణ అనే దాన్ని పూర్తిగా డైవర్ట్ చేసినట్లున్నారు కదా. యాక్చువల్గా అసలు ఇది మామూలుగా పిలిచి ఉండొచ్చేమో కానీ హరీష్ రావు గారు వేసినటువంటి గేమ్లో నైని బొగ్గు స్కాము రేవంత్ రెడ్డి గారు బామ్మర్ది గురించి మాట్లాడటంతో, సృజన్ రెడ్డిని మాట్లాడటంతో నాకు నోటీస్ ఇచ్చారు అనే దాన్ని ముందుగా కిషన్ రెడ్డి గారికి లేఖ రాయటంతో మొత్తం అసలు నైని బ్లాక్ గురించి చర్చ జరిగినట్టుందిగా. మొత్తం ఇది అసలు ఇది ఎటో పోయినట్లుంది కదా.
ఎస్ వంశీ గారు, అంటే మొత్తం ఒక్క తెలంగాణ రాజకీయాలు కాదు, కొంత ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కొంతమంది వ్యక్తులే కాదు, చివరికి కేంద్రానికి సంబంధించి కూడా ఈరోజు రాజకీయాలు నైనీ బ్లాక్ చుట్టూ తిరుగుతున్నాయి వంశీ గారు. ఎందుకంటే నైనీ బ్లాక్ అనేది చాలా అత్యంత పొటెన్షియల్ ఉన్న బొగ్గు. అదేవిధంగా క్వాలిటీ కూడా G10 అంటారు. అది పూర్తిగా థర్మల్ పవర్ ప్రొడక్షన్లో ఇది నాణ్యమైన బొగ్గు వంశీ గారు. అలా అందులో మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా బొగ్గు నిల్వలు తగ్గిపోతున్న క్రమంలో నైనీ బ్లాక్ అనేది ఒక కామధేనువులాగా కనిపించింది అందరికీ. అందుకే అందరి కళ్ళు ఈజీ మనీ చుట్టూ పడినట్లుగా అందరి కళ్ళు పడ్డాయి వంశీ గారు. గతంలో కూడా ఈ టెండర్లకు సంబంధించి పెద్ద ఇష్యూ అయ్యి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పార్లమెంట్లో ప్రస్తావించి ఇన్ని జరిగిన తర్వాత మళ్ళీ దీనికి సంబంధించి ఆ రోజు టెండర్లు రద్దయినాయి. ఇప్పుడు తాజా టెండర్లు మళ్ళీ పిలవడంతో ఒక ఏమంటారు తేనె తుట్టిని కదిపినట్లు అవుతోంది వంశీ గారు. ఇక్కడ ప్రధానంగా ప్రభుత్వంలో ముగ్గురి మధ్య అంటే ఇద్దరు మంత్రుల మధ్య వివాదం అని అన్నారు. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ ఆరోపణ మూడో అసలు ముఖ్యమంత్రి గారి మీద కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అదేవిధంగా ఈవెన్ ఈరోజు బీజేపీ కూడా ఆరోపిస్తోంది. అంటే ఇక్కడ బీజేపీ మళ్ళీ కిషన్ రెడ్డి గారు ఎందుకు సైలెంట్గా ఉన్నారని అనేది కేటీఆర్ గారు ఆరోపిస్తున్నారు. కోల్ ఇండియా మినిస్టర్ కదా వంశీ గారు కిషన్ రెడ్డి గారు, బొగ్గు మంత్రిత్వ శాఖ మినిస్టర్ కాబట్టి ఆయన ఎందుకు సైలెంట్గా ఉన్నారని. ఈ మొత్తంలో ఒకటి బట్టి విక్రమార్క గారికి సంబంధించిన వ్యక్తులకు సంబంధించిన ఒక కంపెనీ కోసం అని ఒకళ్ళు, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఫ్యామిలీకి సంబంధించిన కంపెనీ అని ఒకళ్ళు, ఈ రెండు కాకుండా అసలు ముఖ్యమంత్రి గారి బావమరిది అని అనేది హరీష్ రావు గారు ఆరోపిస్తున్నారు. ఇక్కడ సూదిని సృజన్ రెడ్డి మీరు చెప్పారు ఉపేందర్ రెడ్డి గారు అల్లుడు, సరే జైపాల్ రెడ్డి గారి కుమారుడు అంటున్నారు. అయితే గతంలో మద్యం వ్యవహారంలో కూడా ఢిల్లీ మద్యం కేసులో కూడా కవిత గారితో పాటు ఈయన పేరు కూడా వచ్చింది వంశీ గారు. ఈయన కంపెనీ రాబిన్ డిస్టిలరీసో ఏదో ఆ కంపెనీకి నిధులు మళ్ళినట్టుగా వచ్చింది. ఆ సందర్భంగానే రేవంత్ రెడ్డి గారు ఆ రోజు సవాల్ చేశారు, ఆయన మాకు సంబంధం లేదు, ఉందని నిరూపిస్తే దేనికైనా సిద్ధమని అని చెప్పి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు సవాల్ చేశారు. అసలు ఆయన మీద కూడా విచారణ చెయ్యాలి అని అనేది ఆ రోజు రేవంత్ రెడ్డి గారు అన్నారు. అదే సృజన్ రెడ్డి గారి గురించి ఈరోజు మొత్తం ఆయన పేరు వచ్చింది. బొగ్గు మొత్తం కూడా నైనీని మొత్తం కూడా సృజన్ రెడ్డికి సంబంధించిన బినామీలకి అప్పగించడానికి ప్రయత్నం జరుగుతోందంటూ ముఖ్యమంత్రిని ఈ వివాదంలోకి లాగారు. మొత్తం మీద అసలు టెండర్లు రద్దయిని ఇందులో మొత్తంలో కూడా 49% కేంద్రం వాటా ఉంది. ఈ రోజు కిషన్ రెడ్డి గారిని కూడా నిలబెట్టారు. ఆ నిలబెట్టిన నేపథ్యంలో గతంలో టెండర్లలో అదాని అదేవిధంగా జిందాల్ ఇలా హేమీలు పాల్గొన్నారు వంశీ గారు. ఇప్పుడు ఇట్లా ఏమంటారు పిట్టపోరు పిల్లి తీర్చిందని వీళ్ళు దన్నుకొని చివరికి అక్కడికి వెళ్తాయేమో నైనీ బ్లాక్ అని అనేది కనిపిస్తుంది. అది ఎట్లా అయిపోయింది కదా ఇస్తి గారు. అంటే దీన్ని ఎటు చేయాలో అటు చేశారు, ఎవరికి చేరాలో వాళ్ళకి చేర్చే విధంగానే ఈ గొడవలు, ఈ కార్పణ్యాలు, ఈ కక్షలు ఇవన్నీ దీంట్లో అగ్గిపొలాలు వేయటం, దీంట్లో చుచ్చుబుట్లు పెట్టడం, దీంట్లో టపాసులు కాల్చేయటం, ఇవన్నీ